నువ్వు ఆమెను విడిచిపెట్టేయాలనుకుంటున్నావు, ఆమె ఏదో తప్పు చేసింది అనుకుంటున్నావు. కాదు కాదు, భయపడకో, ఆమెను చేర్చుకో, నీ భార్యగా చేర్చుకో. ఆ రోజుల్లో అమలరా జాగ్రత్తగానండి. ఆ రోజుల్లో ఏంటి, ఈ రోజుల్లో కూడా పెళ్ళయి ముందు ప్రదానం చేసేవారు. ప్రదానం అయిన తర్వాత 6 నెలల సంవత్సరం తర్వాత అప్పుడు పెళ్లి చేసేవారు. పెళ్ళయిన తర్వాత కాపురం, ముందు ప్రదానం చేసేవారు. అది కూడా ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరియమ్మ వయసు ఎంతో తెలుసా అండి? 14-15 సంవత్సరాలు. అంటే 9వ తరగతి అమ్మాయి, 9వ తరగతి లేదా 10వ తరగతి అమ్మాయి. యోసేపు వయసు ఎంతో తెలుసా అండి? ఇంటర్మీడియట్ కుర్రాడు, అంటే 16-17 సంవత్సరాల కుర్రాడు. చిన్నపిల్లలే, ఆ దినాల్లో చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు. అందుకని వాడికి బాధ్యత రావడానికి ప్రధానం అయిన తర్వాత, జాగ్రత్తగా ప్రధానం అయిన తర్వాత తనకు బాధ్యత రావడానికి 1 సంవత్సరం ఏ పనో ఏ దాంట్లో పెట్టేవారు. యోసేపు వడ్రంగా పని చేసుకునేవాడు. పెద్ద చదువు లేదు, పెద్ద డబ్బు లేదు, పెద్ద జ్ఞానవంతుడు కాదు. కానీ యోసేపు చాలా మంచోడు, దైవభక్తి కలిగిన వాడు. ప్రధానమైంది, మరియతో ప్రదానం చేశారు. మరి ఎవరో కాదు, చుట్టాలమ్మాయి, బంధువులమ్మాయి. మరి ఎవరో తెలుసా అండి? ఆమెకు కూడా పెద్ద చదువు లేదు, ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు. అద్భుతమైన విషయం ఏంటంటే మరి ఎవరో తెలుసా అండి? అక్కడ చాలా చక్కని ఒక మాట ఉంటుంది. మరి ఎవరో తెలుసా అండి? కన్యక. కన్యక. యోసేపు కంటే ముందు దేవదూత మరి దగ్గరికి వెళ్ళింది. మరి మీరు క్రిస్మస్ నాటికలో చూసుంటారు, చాలా మంది చూసుంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, నాటికలో దేవదూత మరి దగ్గరికి వెళ్ళగానే మరి ఏం చేస్తూ ఉంటుంది తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అప్పుడు దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే ఆ శుభవచనం ఏంటో అని భయపడితే, అప్పుడు మరియా భయపడకు, నువ్వు కృప పొందితివి, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మానవుణ్ణి పాపానికి విడిపించే దేవుడు, మానవుడికి సమాధానాన్నిచ్చే దేవుడు, మానవుడిని క్షమించే దేవుడు, మానవునికున్న సమస్యలన్నీ తీర్చే దేవుడు నీ కడుపును పుడుతున్నాడు, భయపడకు అని అంటే మరి అంటది. జాగ్రత్తగానండి, అయ్యో నేను పురుషుని ఎరగని దానిని. ఇది ఎలా సాధ్యం? పురుషుని ఎరగని దానిని, నేను కన్యకిని, ఆల్రెడీ ఒక వ్యక్తితో ప్రదానం చేయబడింది, నేను కన్యకిని. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? స్టిల్ ఐ యామ్ ఎ వర్జిన్. జాగ్రత్తగానండి, నేనేం చెప్పాలనుకుంటే తెలుసా? మరి ఎవరో తెలుసా అండి? ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు, పొద్దుటే లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అమ్మాయి. అంతేకాదు, క్యారెక్టర్ కాపాడుకున్న అమ్మాయి.